హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విలేజ్ షో వ్లాగ్స్. ఇప్పుడైతే మనం చికెన్ బజ్జీలు అయితే చేయబోతున్నాం. ముందుగా మనం చికెన్ అయితే క్లీన్ చేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకుందాం. నేను చికెన్ బజ్జీలు చేయడం అయితే ఇదే ఫస్ట్ సారి. ఎట్టొస్తాయో మనం అయితే చూసేద్దాము. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే లేదు చేయడం. ఇప్పుడైతే చూద్దాం ఎంత మాత్రం చేయగలుగుతామని. ఇప్పుడు కట్ చేయడం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే దీన్ని నీట్గా నీళ్ళు అయితే వంచేసుకొని మనం అయితే దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మనం అయితే దీన్ని అయితే ఆవగిచ్చేసుకుందాం. ముందుగా మనం గిన్నె అయితే పెట్టుకొని చికెన్ అయితే వేసేసుకుందాం. అంటే ఆవగించుకోవాలి ఫస్ట్ చికెన్ని. కొంచెం ఉప్పు అయితే వేసేసుకుందాం. ఆల్మోస్ట్ అయితే ఉడికేసి నీళ్ళు అయితే ఉన్నాయి కదా, అయితే ఇంకిపోయిన దాకా అయితే ఉడికిచ్చేద్దాము. అలా మనకి టీ అయితే రెడీ అవుతున్నాయి, కాఫీ. ఇప్పుడైతే బాగా అయితే ఉడికేసి ఇప్పుడైతే మనం దించేసుకున్నాం. దీన్ని ఒక గంట కారం అయితే వేసేసుకున్నాం. ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాం. సాల్ట్, సోడా ఉప్పు, శనగపిండి అయితే వేస్తున్నాను, బీప్ పిండి, ఫుడ్ కలర్ అయితే వేసేసుకున్నాం. కొంచెం నీళ్ళు వేసుకున్నాం. చూడండి, అయితే మొత్తం పట్టేలాగైతే కలిపేసుకున్నాము. మొన్న ఈ డబ్బా అయితే తీసుకునిందంట. మాకైతే ఇది లేదు, కుక్కల డబ్బా. మొన్న అయితే తీసుకునిందంట. ఇప్పుడైతే బాగా అయితే కలిపేసింది. బాగా ముక్కలు పిండి అయితే బాగా అయితే పట్టేసింది. ఇప్పుడు 15 నిమిషాలు దీని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకున్నాం. అంటే బాగా దుమ్ముకుంటుంది ముక్కలకి పిండి. మూత పెట్టేసుకుంటుంది. దీన్ని మనం ఇంతలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాము. ఇందాక మా దగ్గర ఉన్నంత వరకు అయితే వేసాం మెటీరియల్. అంటే అయితే లేవు, అందువల్ల ఇప్పుడు షాప్కి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే వేసుకొని అయితే కలిపేద్దాము. అయితే బాగా అయితే దమ్ముకొనేసింది. చూడండి అట్లా దమ్ముకుందో. చాలా దీన్ని అయితే మళ్ళీ బాగా అయితే కలిపేస్తున్నాము. బాగా దమ్ముకొని వేస్తుంది. చూడండి, మనం బాండ్లు అయితే పెట్టేసుకుని నూనె అయితే పోసేసుకుందాం. అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం చికెన్ బజ్జీలు. చాలా వరకు చేసిన వాళ్ళు కూడా తక్కువ. అవి అయితే చూద్దాం మనకైతే ఎట్ట వస్తాయి అన్నది. అయిపోవచ్చింది నూనె. అయితే నూనె అయితే బాగా కాగేసింది. ఇప్పుడైతే మనం అయితే వేసేస్తున్నాము బజ్జీలు. ఒక్కరో కలర్ అయితే ఎక్కువ అయితే పడిపోయింది. అందువల్ల ఎర్రగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎట్టయితే వచ్చేసి ఎర్రగా. అయితే ఈ కాలిని తిప్పు, బాగా తిప్పు. ఇంకా ఆడ కాలేదు కదా. అయితే బాగా అయితే వచ్చేసి మొత్తం ఎర్రగా అయితే వచ్చేసి మనం అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము. వీటిని
రెండో వాయి అయితే వేస్తుంది సరిపోద్దు ఇంకొక దీనికైనా ఇంకోటి వస్తుంది. ఈసారి అయితే మనం మామూలు బజ్జీలు చేస్తారు కదా, సేమ్ అదే విధంగా అయితే చేద్దాము. ఈసారి మొత్తం కలిపేసరికి ఇది బజ్జీలు లాగా ఉన్నాయి కాబట్టి చికెన్ పకోడా అనుకుంటారు ఎవరైనా చూస్తే, అంతే తేడా. అయిపోయినాయి 2 ఆయిల్ అయితే వచ్చాయి. పనికి వెళ్ళి వచ్చేటప్పటికి నాకు ఈవినింగ్ అయితే అయిపోద్ది. పని చాలా పెట్టుకొని వీడియో చేయాలంటే నాకు మనీ అయితే గిట్టుబాటు అవ్వదు. అందువల్ల నేను ఈవినింగ్ అయితే వీడియోలు చేస్తాను కదా, అందువల్ల నాకు ఫ్లాష్ అయితే మెయిన్ ఉండాలా. ఈ ఫోన్కి అయితే హీట్ అయిందంటే ఫ్లాష్ అయిపోద్ది, అందువల్ల అదే నాకు ప్రాబ్లము. వేరే ఫోన్ తీసుకునేదో లేదంటే దీన్ని అమ్మేసైనా తీసుకునేదో ఏదో చేయాలి నేనైతే. టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్గా వచ్చింది, వేరే లెవెల్ అసలు చాలా బాగున్నాయి. ఓ తిందులేనా ముందు ఇది కానీ అయితే మాడిపోతున్నా కూడా చూస్తా గమ్ముగా ఉంది. అయితే ఒక్కడొక్కటి తగ్గిపోతున్నాయి దీంట్లో. చూడండి ఇక్కడ మేము ఏదైతే చేస్తున్నామో బయట అయితే చూపిస్తాం చూడండి, మీరు తలుపు తీసి ఇల్లు వాన అసలు బయట అయితే చూడండి, ఇంట్లో కూడా వచ్చేస్తుంది ఇల్లు వాన బయట మాత్రం అసలు. ఏం చేస్తున్నారా వానలో నువ్వా? రానా మా ఓడు కూడా అసలు మాడేట్లాగా వానలో పోవాలంటావు నువ్వు. కొంచెం చేతులు అదేమో మళ్ళీ తీసుకుని పోరా నువ్వు, రేపు నుంచి బడికి పోవాలి మళ్ళీ మీరు. రారా నువ్వు లోపలికి ఇల్లంతా డబ్బేమో ఇంట్లో. ఇలాంటి రెసిపీలు మీకు ఏమైనా తెలుసుగానే ఉంటే లేదంటే మీరు తెలుసుకోవాలా అనుకుంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మందైతే మరొక వీడియోతో మళ్ళీ తిరిగి వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై, సీ యూ.